1970స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్రెడీ అక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ పవర్‌లో ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో అందరికీ ఆ గవర్నమెంట్ నచ్చలేదు. ముఖ్యంగా రిలీజియస్ గ్రూప్, ట్రైబల్ లీడర్స్, విలేజెస్‌లో ఉన్న చాలామంది కమ్యూనిస్ట్ ఐడియాలజీని అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అపోజిషన్ నుండి ఒక ఆర్మ్డ్ రెసిస్టెంట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. అదే ముజాహిద్దీన్. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటరీగా ఎంటర్ అయింది. అఫీషియల్‌గా సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ ఆఫ్ఘన్ గవర్నమెంట్‌ని సపోర్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పింది. కానీ సోవియట్ ఫోర్సెస్‌కి అపోజిట్‌గా ముజాహిద్దీన్ మిలిటెంట్ గ్రూప్ వార్ స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ ఒక లోకల్ కాన్ఫ్లిక్ట్ నుంచి ఇంటర్నేషనల్ వార్‌గా స్టార్ట్ అయింది. ఈ వార్‌లో యూఎస్ఏ ఎంటర్ అయింది. డైరెక్ట్‌గా సోవియట్ యూనియన్ పైన వార్ చేయకుండా అమెరికా సీఐఏ ముజాహిద్దీన్ని సపోర్ట్ చేసింది. కానీ ఆ సపోర్ట్ మోస్ట్‌లీ పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా ఆఫ్ఘన్ ఫైటర్ గ్రూప్స్‌కి రీచ్ అయింది. సోవియట్ ఫోర్సెస్‌కి అగెనిస్ట్‌గా ఫైట్ చేయడానికి సపోర్ట్ చేసింది. అమెరికా అండ్ సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అమెరికా డైరెక్ట్‌గా ముజాహిద్దీన్ ఫైటర్స్‌కి హెల్ప్ చేయకుండా పాకిస్తాన్ హెల్ప్ తీసుకుంది. యూఎస్ఏ అండ్ పాకిస్తాన్‌కి ఈ సిట్యుయేషన్ జస్ట్ ఆపర్చునిటీ కాదు. ఇదొక స్ట్రాటజిక్ ఛాన్స్. ఎందుకంటే యూఎస్ఏకి సోవియట్‌తో ప్రాక్సీ వార్, అలానే పాకిస్తాన్‌కి ఇండియాతో ప్రాక్సీగా అండ్ బఫర్ రీజియన్‌గా ఆఫ్ఘనిస్తాన్‌ని వాడుకోవచ్చని.